fully vegetable loaded omelette for midnight cravings and best in protein. టమాటో స్లైస్ చేసుకొని ఒక 2-3 ఎగ్స్ తీసుకోండి. మీకు వెజిటబుల్స్కి ఏది రిక్వైర్మెంట్, ఎంత లిక్విడ్ కావాలంటే ఎగ్ లిక్విడ్ అంతా, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్ మీ ఇష్టం, స్పినచ్ అలా మీ ఇష్టమైనటువంటి వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా అందులో ఉప్పు, కారం, కొంచెం పెప్పర్ మీ ఇష్టం కలిపేసుకొని హ్యాపీగా టమాటో స్లైసెస్ అన్నీ ఆ ప్యాన్ మీద వేసుకొని వెంటనే పైన మనం కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని వేసేసుకుంటే కొంచెం సేపు ఆగి కట్ చేసుకొని పిజ్జా లాగా స్లైసెస్ కింద మాత్రమే వేసుకోండి. టోటల్గా తిప్పుదాము అంటే కనుక విరిగిపోతుంది. కొరియాండర్ లీవ్స్ ఇలా హెల్దీ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని లిటిల్ ఆయిల్తో కుక్ చేసుకోండి. అసలు ఆయిల్ కూడా అవసరం లేదు. చాలా వరకు బెస్ట్ ఆమ్లెట్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈవెన్ 4x3 వెజిటబుల్స్లో ఉన్నటువంటి ఫైబర్, ఎగ్లో ఉన్న ప్రోటీన్ అంతా కలిపి హెల్తీగానే వెళ్తుంది. మరీ మిడ్ నైట్ ఏం తినద్దు, గ్యాస్ ఫామ్ అవుతుంది చాలామందికి నైట్ ఎగ్స్ తినడం వల్ల. సో స్టే ట్యూన్ ఫర్ దీస్ హెల్దీ రెసిపీస్ ఇన్ మై ఛానల్. Healthy, easy, simple breakfast midnight craving recipe. It consists of 12 grams of protein. I think టమాటో స్లైసెస్ చేసుకొని కొరియాండర్ చిన్న చిన్న ముక్కలు కింద చాప్ చేసేసుకొని తర్వాత క్యారెట్ గ్రేట్ చేసుకొని క్యాబేజ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటో, క్యాప్సికమ్, క్యారెట్, కర్రీ లీవ్స్ మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్స్ బ్రోకలీ కూడా వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ మీ ఇష్టం. కొంచెం ఎక్కువ ఎగ్స్ పడతాయి మీరు తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ని బట్టి. తక్కువ తీసుకుంటే ఇది ఒక 2-3 మెంబర్స్ తినొచ్చు హ్యాపీగా స్నాక్ లాగా. మొత్తం ఆ వెజిటేబుల్స్ అన్నీ ఆ సాల్ట్, ఉప్పు, కారం అంతా కలిసిపోయేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఫస్ట్ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, నాకు సరిపోలేదు, వెజిటేబుల్స్ ఎక్కువైపోయాయి. సో ఐ యాడెడ్ అనదర్ ఎగ్. నెక్స్ట్ ఆ టమాటో స్లైసెస్ ఉన్నాయి కదా, సో ప్యాన్ మీద అలా డైరెక్ట్గా పెట్టేసుకొని చక్కగా అవి లైట్గా కొంచెం రోస్ట్ అవుతున్నాయి అనేసరికి మనం కలుపుకున్నటువంటి ఎగ్ వెజిటబుల్ బ్యాటర్ మొత్తం దాని మీద వేసేసుకోవాలి.